మా ఆయన గారికి కనిపించలేదు. అదే ఈ వంట. పొద్దుడు కూరగాయలు తెద్దాం కదా అని చెప్పి కట్ట మీదకి వెళ్ళాను. కట్ట మీదకి వెళ్ళగానే చెట్టుకన పడింది. చెట్టుకన పడగానే నేను ఆంటీని అడిగేశాను, ఆంటీ నేను ఈ చెట్టుకు నాకు కోసుకోనా అని అడిగాను. కోసుకోమ్మా అంది. గోదావరిలో వంట చేసేద్దాం అంటేనే తిరిగి ఆలోచించకుండా పరిగెత్తుకుని వెళ్ళి కవర్ తీసుకొచ్చాను. కవర్ తెచ్చా. అదే చింత చిగురు. అబ్బబ్బబ్బ కూర ఉంటుందండి, నోట్లో నీళ్ళు ఊరవలసిందే. వెంటనే కవర్ చెట్టుకు తగిలిచ్చేసి గబగబా కోసేసాను. కవర్ ఈలోగా మా ఆయన గారు వచ్చి ఏం చేస్తున్నావే అన్నారు. అస్సలు మాట్లాడలేదు. ఇదిగో కవర్ నిండా కోసుకొచ్చేసాను. ఇంట్లోకి రాగానే టీ పెట్టుకుంటున్నారు. నేను ఈలోగా వచ్చి బేసిన్లో వేసేసరికి ఏంటే ఏం చేసుకుంటావు ఇదంతా అన్నాడు. ఏం లేదులే నేనేదో చేస్తాను కదా చూడండి అన్నాను. గబగబా ఇంకా వలవడం మొదలుపెట్టా, దాన్ని బాగు చేయటం మొదలుపెట్టా. దీనికో పెద్ద ప్రాసెస్ ఉందండి బాబు, ఎంత టైం తీసుకుంటుందో తెలుసా. ఏమైనా సరే చెట్టుకి చిగురు కోసుకొచ్చేసిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేసి ఇలా ఒలుసుకోవాలి. మీకు కడిగి తొడవటం నేను చూపించలేదు, ఎందుకంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నన్ను క్షమించాలి. సరే అది ఒక 5 నిమిషాలు ఆరిన తర్వాత మళ్ళీ బేసిన్లో వేసుకుండి ఒక్కొక్క ఆకు ఒలుసుకుంటున్నాను. ఈలోగా మా ఆయన గారు చాక్లెట్ తీసుకొచ్చి ఇదిగో అని ఇచ్చారు. మా ఆయన గారు చాక్లెట్ తీసుకొచ్చి ఒలిసి పురుగులు ఏమన్నా ఉన్నాయేమో అని జాగ్రత్తగా చూసుకోండి, అప్పుడు నోట్లో వేసుకోండి. మళ్ళీ పని మొదలెట్టానండి. ఒక్కొక్క ఆకు ఒలిసేసుకున్న తర్వాత ఈయనలన్నీ పక్కన పడేసి 2 చేతుల్లో వేసుకుంటూ శుభ్రంగా మెత్తగా నలిపేసుకున్నానండి. నలిపేసుకున్న తర్వాత ఈ కూర ఎందులో వేసానో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు ఉంటానండి. నాకు ఒక లైక్ చేసుకోండి ప్లీజ్.